ఆత్మీయ తల్లిదండ్రులు దే హ్యావ్ ఎండ్యూర్డ్ అ లాట్. ఈరోజు ఈ పరిచర్య ఇంత అభివృద్ధి అయ్యి ఒక మహావృక్షముగా దేవుడు వ్యాప్తి చెందించి విస్తరింపచేస్తున్నాడంటే ఇట్ స్టార్టెడ్ విత్ దేర్ సాక్రిఫైస్. వారి త్యాగంతో అది ప్రారంభించబడింది. దైవజనులు జాన్ వెస్లీ గారు ఎంత త్యాగం చేశారో నాకు తెలుసండి. ఐ నో హౌ మచ్ హీ సాక్రిఫైస్డ్. ఈ పరిచర్యలో ఇంత అభివృద్ధి అవ్వడానికి కొంతమంది అనుకోవచ్చు, ఎంత అద్భుతంగా కట్టేశారండి, ఎంతగా విస్తరిస్తుందండి. లేదు, దీని వెనకాల చాలా త్యాగము, దీని వెనకాల సిలువను మోస్తున్న అనుభవం గతంలో ఉంది, ఇప్పటికీ కూడా ఉంది. అండ్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. నా తల్లిదండ్రుల గురించి కూడా ఒక సాక్ష్యం నేను చెప్పాలి. వారి నుండి నేను ఒకటి నేర్చుకున్నానంటే, ఏ శ్రమ వచ్చినా సడలని విశ్వాసము, దేవుని పట్ల ప్రేమ, దట్ కీప్స్ ఇంప్రెస్సింగ్ మీ ఎవ్రీ టైం. వారి జీవితంలో సేవలో కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, వారు ఎదుర్కొనే ప్రతి శ్రమలో ఐ సీ దేర్ అన్వేవరింగ్ ఫెయిత్. వారిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యేది ఏంటంటే, ఏ పరిస్థితి వచ్చినా విశ్వాసం ఇంకా పెరుగుతానే పోతుంది, దేవుని మీద ప్రేమ పెరుగుతానే పోతుంది. కానీ ఎక్కడ కూడా దే హ్యావ్ నెవర్ గివ్ అప్. ఎక్కడ కూడా గివ్ అప్ చేసే యాటిట్యూడ్ లేదండి.